ఇప్పుడు ఈ ఉద్యమము ప్యూర్ అంటే జెన్యూన్ ఉద్యమమా లేదంటే ఎవరైనా రెచ్చగొట్టి మిమ్మల్ని ముందు పెట్టి చేపిస్తున్నారా? ఎవరు ఎందుకు రెచ్చగొడతారనా? రెచ్చగొడుతుందుకు ఏమన్నా మేము చిన్న పొరగాలమా? ఏదో పిప్పర్మెంట్ ఇచ్చి చిన్న పొరగాన్ని దగ్గర తీసుకొని జోగొట్టినట్ట ఏం మాకు అవగాహన లేదా? మాకు ఇలా డబ్బులు లేక మీ లెక్క ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేశారు. డబ్బులుంటే మేము కూడా మీకన్నా ఎక్కువ రాజకీయం చేయగలిగేటటువంటి ఒక రాజకీయ నీతి తెలిసిన వాళ్ళం కదా. ఎంఏలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు, ఐఐఎంలలో డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళు, ఐఐటీలో డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళు, మెడికోస్ కూడా ఈరోజు ఉన్నారు కదా. వీళ్ళందరికీ సోయలేదా? ఏం ఒకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి గాంధీ భవన్ ముట్టడి చేయడానికి వచ్చిన దాంట్లో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా కనపడ్డారు. నాకు సింధు రెడ్డి అనే అమ్మాయి కూడా కనపడ్డది. అమ్మాయి బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతుందని చెప్పి చాలామంది మీకు సంబంధించిన వాళ్ళు చాలామంది చెప్పారు. అట్లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇది ఉద్యమం జెన్యూన్ ఉద్యమం ఎట్లయితుంది? కాదు, మేము ఒకటి చెప్తున్నాం. ఏమంటున్నామంటే వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ పార్టీలని ఆహ్వానిస్తున్నాంగా, మాకు శక్తి సరిపోవట్లేదని. ఇలా మేము మీడియా ముఖంగా కూడా చెప్తున్నాం. అందరు వచ్చి మాకు లిప్ సర్వీస్ ఇచ్చేటోళ్ళే. అయ్యో పాపం ఏమైంది, మీరు ఇట్ట చేయరి అట్ట చేయరి, నిరుద్యోగ ఉద్యమం మంచిది, దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేటోళ్ళు ఉన్నారు. దీన్ని ఎట్టనైనా మనం తీసుకొని పోవాలనేటోళ్ళు ఒకళ్ళు ఉన్నారు. దీన్ని మళ్ళొక్క గతంలో మనల్ని మోసం చేసిన బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పోవద్దు అనేటోళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ దోకా తిన్నది, కాంగ్రెస్ మనల్ని మోసం చేసింది, వాళ్ళ దగ్గర పోవద్దు అనేటోళ్ళు అందరూ ఉన్నారు. అందరి మీద తప్పు పట్టట్లేము. అందరూ వాళ్ళ నిజాయితీని శంకించట్లేము, వాళ్ళ ఆలోచన విధానాన్ని మేము శంకించట్లేదు. కానీ ఉద్యమం నడవాలన్నప్పుడు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలా కోట్ల కేసు వేస్తే పైసలు ఆ నుంచి వస్తాయి. ఇలా మేము అక్కడి నుంచి అశోక్ నగర్ డబ్బులు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారా మీకు అని అందరిని అడుగుతున్నాం అన్న. అందరిని అడుగుతున్నాం. అందరిని అడిగే క్రమంలోనే అన్ని పార్టీలను కూడా మేము వచ్చి మాకు మద్దతుగా నిలవండి, ఆర్థికంగా మద్దతు నిలవండి, లీగల్గా మద్దతు నిలవండి అని అడుగుతున్నాం. వాళ్ళు ఉద్యమం చేసేటప్పుడు కూడా వచ్చినప్పుడు బాజాప్తా మీరు వచ్చే కాడికి కండు వేసుకొని రారి. మేము వేదికల మీదకి మీటింగ్లో పిలిచినప్పుడు కండు వేసుకొని రారు అంటున్నాం. అట్లా పిలిచేటప్పుడు మరి వీళ్ళే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ వీళ్ళు ఉన్నప్పుడు కండువలు వేసుకొని రావడానికి వీళ్ళకేం బొప్పి అంటున్నాం. ఇలా మీరు అన్నటువంటి పేరు సింధు రెడ్డి కాదా? వాళ్ళు నేను ఇందాక చెప్పిన పేరు ఆమె నిరుద్యోగి కాదంటారా? అమ్మాయి కూడా నిరుద్యోగే కదా. నిరుద్యోగే. మరి ఇప్పుడు ఎన్ఎస్ఈఐ వాళ్ళు నిరుద్యోగులు లేరా? ఉస్మాన్ యూనివర్సిటీలో లేరా? వెంకట్ లేరా? సీను లేడా? బీఆర్ఎస్ వాళ్ళు లేరా? బీఆర్ఎస్ జంగయ్య లేడా? తర్వాత దశరథ్ లేడా? తర్వాత రాకేష్ లేడా? ఎంతమంది లేరు? సీను నాయక్ లేడా? ఎంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, శశిపాల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ ఎందుకు జెండాలు వేసుకొని చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు కూడా అట్టనే చేయాలి కదా. తప్పేముంది? ఇగో బీఆర్ఎస్వి ఇది సభ, బీఆర్ఎస్వి సభ, ఓన్లీ బీఆర్ఎస్వి వాళ్ళే పోవాలి. మరి బీఆర్ఎస్వి ఈమె ఎట్లా పోయింది? బీఆర్ఎస్వి దాంట్లోకి ఆమె ఉన్నదా ఇప్పుడు దాంట్లో? ఉన్నది. సింధు రెడ్డి అని ఉంది ఇక్కడ. మరి కేటీఆర్ గారు కూడా ఒకసారి చూపి ఇట్లా కెమెరాకి. ఓకే, రౌండ్ చేసింది. రౌండ్ ఆ పేరు సింధు రెడ్డి అని ఉంది, బీఆర్ఎస్వి అని ఉంది. ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్వి సభకే పోయింది, ఎక్స్క్లూజివ్గా బీఆర్ఎస్వి వాళ్ళకే, బీఆర్ఎస్వి కాదు అంటది. ముందు వచ్చినటువంటి లెటర్ ఏంటంటే కేసీఆర్ దగ్గర పోయేటప్పుడు వచ్చింది లెటర్. నాకు తెలియదు బీఆర్ఎస్వికి వాళ్ళు అనుకోకుండా పెట్టి నాకేం సంబంధం ఉంటుంది. బీఆర్ఎస్వికి నీకు సంబంధం లేకుండా నేను తీసుకొని పోయారు, అయిపోయింది. ఆడికి ఒక లింక్ అయిపోయింది. మరి బీఆర్ఎస్వి ఎక్స్క్లూజివ్ మీటింగ్ నిన్నెట్ట పిలిచిర్రు? బీఆర్ఎస్పీ హోదా ఉంది కాబట్టి పిలిచిరు కదా, నన్ను ఎందుకు పిలవలేదు? నేను ఒక నిరుద్యోగినే కదా. అంటే ఇప్పుడు నేను కొట్లాడేది అలా కనిపించట్లేదా? నీకు పోరాటం కనిపిస్తుందా? లేకుండా నువ్వు నిరుద్యోగివి, నువ్వు బీఆర్ఎస్వి అని పిలిచిర్రా?